మనది రాజమార్గం. అటువైపు వెళ్దాం. పద. ఆగండి ఆగండి మేడం, అందరూ క్యూలో నిలబడాలి. అదేం లేదు లేవయ్యా, డోర్ లేదు మేడం, తీయవయ్యా. ఎలా చేయం? నేను పంపించం చెప్తున్నాను మేడం. కదా. లేదు మేడం, చెప్పేది మీకే. అది కాదయ్యా, వినిపించుకోరా? నేను చెప్తున్నాను కదా. కుదరదు మేడం. గేట్ తీవయ్యా. నేను వైదేహి ఫ్రెండ్ అయ్యా, లోపలికి వెళ్ళాలి. గేట్ తీ. ఒక్క నిమిషం ఉండండి, తీ. మా మేడంతో మాట్లాడతాను. మాట్లాడు. హలో సెక్యూరిటీ, మేడం. వాళ్ళని లోపలికి పంపించు. ఓకే మేడం. తీ. స్వర్ణ, పద లోపలికి వెళ్దాం. వెళ్ళండి మేడం. స్వర్ణ, ఈ కళింగకోట బాధ్యతలు నీకే వస్తాయి. పద. రా భాగీరథి, రా. వెల్కమ్ టు కళింగ ఫోర్ట్. థ్యాంక్ యూ. కూర్చో. ఈ అమ్మాయి ఎవరు? నాకు బాగా కావలసిన అమ్మాయి, దగ్గర బంధువు కూడా. నిన్ను టీవీలో చూడగానే ఎప్పుడెప్పుడు వచ్చి కలుద్దావా అని ఒకటే ఆరాటం. నిమిషం ఆగలేకపోయా. ఇంతలో నీ ప్రకటనకు తను స్పందించింది. సరేనని తనని వెంట పెట్టుకొచ్చాను. చాలా ఏళ్ల తర్వాత నిన్నిలా కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది భాగీరథి. చిన్ననాటి స్నేహంలో ఉన్న మాధుర్యం అదే. చాలా ఏళ్ల తర్వాత కలిసేసరికి కళ్ళు చెమ్మకిల్లుతున్నాయి. నాకు అలాగే ఉంది. కూర్చో అమ్మాయి. పర్లేదండి. ఇంకా ఏంటి సంగతులు భాగీరథి? మీ వాళ్ళంతా బాగున్నారా? నువ్వు ఎంపీవి కూడా అయ్యావట. అదొక్కటే చెప్పుకోవడానికి మిగిలింది. నాకెందుకో ఆ కళింగ కోట నిర్వహణ ఖచ్చితంగా సీత చేతికే వస్తుందనిపిస్తుంది. ఎలా అనుకుంటున్నారా అమ్మగారు? నా మనసు చెప్తుంది. నా సిక్స్త్ సెన్స్ అలా అనిపిస్తుంది సీత. పైగా మీరు వెళ్ళిన దగ్గర నుంచి నా ఎడమ కన్ను అదే పనిగా అదురుతుంది. నాకు కూడా వదినికి అవకాశం ఇస్తారని అనిపిస్తోంది. ఎరా, నీకు కుడికన్ను అదిరిందా? అమ్మవారి ఆశీర్వాదం సీతకు లభించింది. శూలప్రతిష్ఠ సీత చేస్తేనే అయింది కదా. అవన్నీ శుభసూచికాలే కాబట్టి ఖచ్చితంగా సీతకే కాంట్రాక్ట్ వచ్చి తీరుతుంది. ఖచ్చితంగా అదృష్టం నిన్నే వరిస్తుంది. ఏం అదృష్టం? పలకరింపులు పలకరింపులే, మర్యాదలు మర్యాదలే. కానీ పద్ధతి పద్ధతే అని నన్ను లైన్లో వెళ్ళి అప్లికేషన్ ఇమ్మందావిడ. నాకు ఫేవర్ చేస్తుందనే నమ్మకం నాకు లేదు. 10 మందిలో పల్చనవుతాం. నా మనసుకు అలాగే తోస్తుంది.
కలిసి వచ్చే టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ కళింగ కోటను అలా అతిథి గృహంగా మార్చాలనే ఆలోచన ఆ రాణిగారికి వచ్చింది. అది ఆ కొండదేవరే కలిగించుండొచ్చు. ఎవరన్నా దాన్నే కార్నర్ చేసి పరిచయస్తులకి ఇచ్చేదానికి మమ్మల్ని ఎందుకు పిలిచారంటారని అలా చేసుంటుంది. కానీ దానికి నేనంటే చాలా అభిమానం. గ్యారంటీగా అది ఆ కాంట్రాక్ట్ మనకే ఇస్తుంది. ఫారిన్లో పెరిగింది కదా, అందుకే అలా ఓ పద్ధతంటూ ప్రవర్తించింది. క్యూలో వచ్చిన అప్లికేషన్ నేరుగా వచ్చిన అప్లికేషన్ అని ఎక్కడన్నా రాసుందా? సరే భాగీరథి, నేను నీకిస్తాను అని ఒక్క మాట అనొచ్చుగా. అంత పెద్ద కాంట్రాక్ట్ అలా ఎలా ఇస్తారండి? ఎంత రికమెండేషన్ ఉన్నా, ఎంత ఇవ్వాలనున్నా ఓ పద్ధతంటూ ఉంటుందిగా. చివర్లో ఎవరికివ్వాలో వాళ్ళకే ఇస్తున్నట్టు పబ్లిక్లో వాళ్ళ ఇమేజ్ పోకుండా అనౌన్స్ చేసేస్తారు. నాకైతే మేడం చెప్పినట్టు మీకే ఇస్తారన్న నమ్మకం ఉంది. చూసావా సీత, నా ఒక్కదానికే కాదు, అందరికీ అలాగే అనిపిస్తుంది నీకు మంచి జరుగుతుందని. అయినా నీకన్నా సమర్థులు అక్కడికి ఎవరు వచ్చుండరు. ఎవరొచ్చినా నీ మంచితనానికి మంచే జరుగుతుంది సీత. అక్కడ కావాల్సింది మంచితనం అణుకువ కాదమ్మగారు, సమర్థత, వ్యాపార దక్షత. ఇప్పుడైనా నమ్ముతావా స్వర్ణ? చూద్దాం. అయినా ఏవో పరీక్షలున్నాయంటున్నారుగా, అవి ఏంటో ఎలా ఉంటాయో. ఏ పరీక్షలైనా నిర్వహణ ఎలా అన్నదాని మీదేగా ఉండేది. చూద్దాం. అయినా అక్కడికి వచ్చిన వాళ్ళంతా సాదాసీదా వాళ్లే. వాళ్ళ ఆ కోటను వ్యాపార దృక్పథంతో కాంట్రాక్ట్కి ఇవ్వడం లేదమ్మా సీత. సాంప్రదాయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు కదా. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాలనే ఆలోచనలో ఉన్నారు. అంత స్థాయిలో దాన్ని నిలపాలంటే దానికి తగ్గ ఖర్చు అవసరం కదా నాన్న. మనం ఆ విషయంలో చాలా వెనుకబడున్నాం. ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళెవరూ వచ్చినట్లేరు. ఎవరొచ్చినా రాకపోయినా పోటీదారిగా సీతం వచ్చింది కదా. దాని మొహం, అది నీకు పోటీ ఏంటి? ఇదేమైనా ముగ్గుల పోటీనా? ఆశ అమాంతం అందలం ఎక్కేద్దామన్న దురాశ. ఆ కోటకున్న గడపలకు పసుపు రాసే కెపాసిటీ కూడా లేంది. రేపు పొరపాటున వాళ్ళకిస్తామన్నా ఒక్క సప్లైర్కైనా జీతం ఇవ్వగలరా వాళ్ళు? రాసి పెట్టుంటే అదే సమకూరుతుందమ్మా. కాస్త ఆశపడుతున్నావని నాకు అనిపిస్తుంది. అలా కాదురా, ఇది మంచి అవకాశం. మన కోసమే వచ్చిందని నేను అనుకుంటున్నాను. హోటల్ మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. పైగా అది ప్రెస్టీజియస్ వ్యవహారం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఇల్లుడ్చి కళ్ళాపి చల్లినట్టు కాదు. డబ్బులున్నాయి కదా అని ఆ భాగీరథి కూడా స్వర్ణను వెంటేసుకుని వచ్చింది. ఓహో, మాజీ ఎంపీ పలుకుబడి ఉపయోగించిందేమో. లేదు తాతయ్య గారు, ఎంత స్పీడ్గా వెళ్ళిందో అంతే స్పీడ్గా వచ్చి మాతో పాటే లైన్లో నిలబడి అప్లికేషన్ సబ్మిట్ చేసింది. అంటే వాళ్ళ దగ్గర రికమెండేషన్స్ పనిచేయమని అర్థమైంది కదా. అదేనో లేకపోతే ఇంకేమన్నా కారణమో మనకేం తెలుసు నాన్న. నాకు తెలిసినంత వరకు కళింగులు చాలా క్రమశిక్షణ కలిగిన వాళ్ళు. ఈ విషయం నేను విన్నాను. మన ప్రయత్నం మనం చేశాం. ముందు ముందు వాళ్ళ నిబంధనల ప్రకారం పరీక్షలున్నాయిగా. అవి ఎవరిని అర్హులని తేలిస్తే వాళ్ళకే అది దక్కుతుంది. మీరు మీ టాలెంట్ మీద నమ్మకం ఉంచండి. ఇది కరెక్ట్. మెప్పించగలిగితే అదృష్టం మిమ్మల్ని వరిస్తుందమ్మా. స్వర్ణ గారు, ఆ కళింగ కోట మీదవడం గ్యారెంటీ అండి. మీరు ప్రశాంతంగా ఉండండి.